వెండి తెరపై హీరోలు చేసే ఫైట్లు, చూపించే హీరోయిజం వెనుక ఎన్ని రాత్రుల నిద్రలేని కష్టం ఉందో మనం ఊహించలేం. కేవలం మేకప్ వేసుకుని కెమెరా ముందు కొన్ని డైలాగులు చెప్పేసి వెళ్లిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రేక్షకులను మెప్పించాలంటే రక్తాన్ని చెమటగా మార్చాల్సిందే. బాడీ మేకవర్ కోసం, పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం కోసం మన సౌత్ హీరోలు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు, శర్వానంద్ నుంచి ప్రభాస్ వరకు ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ఒక అద్భుత శిల్పంలా చెక్కుకుంటున్నారు. కామన్ గా సినిమాల్లో హీరోలు భారీ కండలతో కనిపిస్తే అదంతా గ్రాఫిక్స్ మహిమ అని కొందరు పెదవిరుస్తుంటారు. కానీ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఒక వీడియో చూసిన తర్వాత అందరి నోళ్లు మూతపడ్డాయి. అందులో చరణ్ పడిన కష్టం, జిమ్ లో ఆయన చేసిన వర్కౌట్లు చూస్తుంటే అచ్చం ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ ను చూసినట్లు అనిపిస్తుంది. మేకర్ సగర్వంగా ఒక మాట చెప్పారు. ఈ వీడియోలో ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ లో కూడా గ్రాఫిక్స్ వాడలేదు అని. చరణ్ ఆ బాడీని సంపాదించడానికి కొన్ని నెలల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించారు. తన మిత్రుడు రాణా దగ్గర నుంచి నేర్చుకున్న మెలకువలు కావచ్చు, లేదా అంతర్జాతీయ స్థాయి శిక్షకులు పర్యవేక్షణ కావచ్చు, చరణ్ చూపించిన కమిట్మెంట్ చూసి సౌత్ ఇండియా మొత్తం విస్తుపోతోంది. ఒక నటుడికి సినిమా మీద ఇంత ప్యాషన్ ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. చరణ్ ఒక్కరే కాదు, ఆయన ప్రాణమిత్రుడు శర్వానంద్ కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. శర్వానంద్ అంటే మనకు ఒక క్లాస్ హీరోగా తెలుసు, కానీ తన కొత్త సినిమా బైకర్ కోసం ఆయన చేసిన ఫిజికల్ చేంజ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం శర్వానంద్ తన రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. గతంలో బొద్దుగా కనిపించిన శర్వా ఇప్పుడు స్లిమ్ గా పక్కా రేసర్ లాగా తయారయ్యారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఆయన పడిన కష్టం వర్ణనాతీతం. ఒక్క సినిమా కోసం ఇంతలా కష్టపడతారా అని సామాన్య జనాలు మాట్లాడుకునేలా చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనది ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి. రాజమౌళి RRR సినిమా కోసం కొమరం భీం పాత్రలో తారక్ చూపించిన బాడీ మేకోవర్ ఒక సంచలనం. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం తారక్ మరోసారి తనను తాను చెక్కుకుంటున్నారు. ఇటీవల బయటకు వచ్చిన ఆయన లుక్స్ చూసిన వారు నీల్ సినిమా కోసం తారక్ ఇంతలా ఎందుకు మారుతున్నారు, ఆ పాత్ర అంత పవర్ఫుల్ గా ఉండబోతోందా అని ఆరా తీస్తున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ప్రాణాలైనా పణంగా పెట్టే తత్వం తారక్ది. ఫిజికల్ ఫిట్నెస్ లో ఆయన ఎక్కడా రాజీ పడటం లేదు. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు కేవలం సినిమాకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఒక క్యారెక్టర్ ను ఒప్పుకున్నారంటే ఆ పాత్రకు తగ్గట్టుగా తమ బాడీ షేప్ ను మార్చుకోవడం కోసం జిమ్ లోనే రాత్రులు గడుపుతున్నారు. ప్రభాస్ కూడా సలార్, కల్కి సినిమాల కోసం తన ఆహారపు అలవాట్లను మార్చుకొని భారీ కటౌట్ కు తగ్గట్లుగా కండలు పెంచారు. షూటింగ్ లేని సమయంలో వీరు ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి పడే శ్రమ నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రేక్షకులు థియేటర్లో సీట్లు చింపుకొని విజిల్స్ వేసే ఆ 2 గంటల సినిమా వెనుక హీరోలు పడే 2-3 ఏళ్ల కష్టం ఉంటుంది. గంటల తరబడి బరువులు ఎత్తడం, ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయడం, గాయాలైన లెక్క చేయకుండా స్టంట్లు చేయడం, ఇవన్నీ కేవలం సినిమా మీద ఉన్న పిచ్చితోనే సాధ్యం. మన హీరోలు చూపిస్తున్న ఈ ప్యాషన్ వల్లే తెలుగు సినిమా నేడు గ్లోబల్ స్థాయిలో జెండా పాతుతోంది. సినిమా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఆ పాత్ర కోసం వారు పడ్డ కష్టం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడున్న ట్రెండ్ లో నటన ఎంత ముఖ్యమో ఫిజికల్ అపీరియన్స్ కూడా అంతే ముఖ్యం. అందుకే మన హీరోలు ఎక్కడా తగ్గడం లేదు. ఒక శిల్పి రాయిని చెక్కినట్లుగా వీరు తమ శరీరాన్ని చెక్కి ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. హీరోలంటే కేవలం రంగుల ప్రపంచంలో విహరించేవారు కాదు, శ్రమను నమ్ముకున్న శ్రామికులు కూడా. వారి మేకోవర్ గాథలు వింటుంటే సినిమా అంటే కేవలం వినోదం కాదు, అది ఒక తపస్సు అని అర్థమవుతుంది. మన హీరోలు ఇలాగే కష్టపడుతూ మరిన్ని అద్భుతమైన సినిమాలను మనకు అందించాలని, వారి కష్టానికి తగిన ప్రతిఫలం బాక్స్ ఆఫీస్ వద్ద లభించాలని మనసారా కోరుకుందాం. వెండి తెరపై వారు మెరిసే మెరుపుల వెనుక రగిలే శ్రమ తాలూకా జ్వాలలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అంకిత భావం ఉంటే అసాధ్యం ఏదీ లేదని ఈ హీరోలు తమ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా నిరూపిస్తున్నారు. అందుకే టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మన హీరోల ఈ కష్టం వృధా పోదు. వారి సినిమాలు చరిత్ర సృష్టించడం ఖాయం.